మార్నింగ్ యూట్యూబ్ అలా ఓపెన్ చేస్తే ఒకటి కనబడింది. ఏమంటే అకస్మాత్తుగా కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి రావాలంటే అఫర్మేషన్స్ ఏముంటాయి అని వచ్చింది. రాత్రికి రాత్రి పైనుంచి ఇలాగ ఏదో డబ్బు సంచి పడేయటం కానీ, లేకపోతే ఏదో ఇది అఫర్మేషన్ నేను ఒక 50 సార్లు రాస్తే 50 లక్షలు వస్తాయనో, లేకపోతే 100 సార్లు రాస్తే 10 లక్షలు వస్తాయని, అంటే ఎంత ఎంత కోరుకుంటే అంత అలా వస్తాయని, రాత్రికి రాత్రి ఇది పదాన్ని పలకండి చాలు 30 లక్షలు మీ వారం రోజుల్లో మీ సొంతం అయిపోతాయని, ఇలాంటివన్నీ కూడా కొంచెం కష్టమైన పనులే. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడు సులభం అవుతుంది అని అంటే, సో ప్రతి పనికి కూడా ఒక నియమిత టైం అనేది, అంటే కాలం అనేది ఒకటి ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఏం చెప్పాలనుకున్నానంటే, అన్నం వండడానికి బియ్యం కడిగి దాన్ని కాసేపు నానబెట్టో లేకపోతే అలాగైనా పొయ్యి మీద పెట్టి కనీసం ఒక పావు గంట పడుతుంది అన్నం అవ్వడానికి, మెత్తబడడానికి, అన్నం అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ తినే అన్నమే మనకు 15 నిమిషాలు పడుతుంది అని అన్నప్పుడు, సో మనం చేసే అఫర్మేషన్ మేనిఫెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కదా. అంటే సరే మీరు అనుకోవచ్చు దానిదేముంది, ఇప్పుడు ఆర్డర్ పెడితే వెంటనే వచ్చేస్తున్నాయి కదా అని అంటే, మీరు ఒక టైం లెక్కేసుకోండి. ఆర్డర్ పెట్టిన టైం ఏంటి, మీకు డెలివరీ ఇంటికి వచ్చిన టైం ఏంటి, దీనికి కూడా కొంత టైం పడుతుంది కదా, అది కూడా అంతే అవుతుంది. సో అలాగా ప్రతిదానికి కొంత నిర్ణీత సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మీకు వస్తుంది. ఆ దానికి ఏంటంటే ఆ సమయాన్ని మీరు అంటే ఆ టైంలో మీరు డోర్ క్లోజ్ అవ్వకుండా ఆ సమయం మీరు డోర్ ఓపెన్ చేసి పెట్టుకొని మీకు కావాల్సింది మేనిఫెస్ట్ అవ్వడానికి ఈ అఫర్మేషన్స్ ఉపయోగపడతాయి. అంతకుమించి వేరే ఏం లేదు. అఫర్మేషన్ అంటే ఏంటి అని అంటే, సో మనకు ఏం కావాలి అనే దాన్ని పదే పదే మంత్రం జపం చేసుకుంటే, మననాత్ త్రాయతే ఇది మంత్రహానం అంటే మననం చేస్తూ ఉండాలి ప్రతిదాన్ని కూడా. అంటే ప్రతి ఆ పదం ఏదైతే ఉందో అస్తమానం పడినా, కూర్చున్నా, లేచినా, నిలబడ్డా, ఏది చేసినా కూడా మనసులో అది ఆ పదం అనేది మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని జపిస్తూనే ఉండాలి. అదే అఫర్మేషన్. అది ఊరికే ఎందుకు రాయమని చెప్తారు, రాస్తే కూడా పని అవుతుంది. ఎట్లా రామకోటి రాసినట్టుగానే, రామకోటి రాసినప్పుడు శ్రీరామ శ్రీరామ అని రాస్తుంటాము. శ్రీరాముడు రాసిన 100 సార్లలో కనీసం ఒక 50 సార్లన్నా ఆ రాముడి మీద దృష్టి పడుతుంది కదా, దృష్టి పెడతాం మనం. రాయడంలో ఉద్దేశం ఏంటి, అఫర్మేషన్ రాయడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఆ రాసిన 50 సార్లు రాయమనో, లేకపోతే 100 సార్లు రాయమనో, 30 సార్లు రాయమనో చెప్పినప్పుడు ఆ 30 సార్లలో కనీసం ఒక 3 సార్లన్నా మీరు దాని మీద దృష్టి పెట్టి కంప్లీట్గా ఒక మేనిఫెస్ట్ అయ్యే దిశలో మీరు అంటే కనీసం 3 సార్లన్నా దాన్ని విజువలైజ్ చేసుకుంటారు. ఆ విజువలైజ్ ఎప్పుడైతే అవుతుందో ఆ సెకండ్ టైం చాలు అది మేనిఫెస్ట్ అవ్వడానికి. విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్లో. సో కాబట్టి ఇది రాయడం అనేది తప్పు కాదు, అలాని అఫర్మేషన్ చెప్పడము తప్పు అని నేను అనను. అన్నీ కరెక్టే. ఇది కానీ మీరు భావిస్తున్న ఏదైతే ఉంది కదా, అకస్మాత్తుగా డబ్బులు రావాలి అనే ఆ పదం మాత్రం కరెక్ట్ కాదు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు క్లాసెస్ 10వ తారీఖు నుంచి, జనవరి 10వ తారీఖు నుంచి మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మీ నెంబర్ వాట్సాప్ చేసి మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు రిజిస్టర్ చేసుకొని క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. సో మిగతా వివరాలన్నీ వాట్సాప్లో అందజేయబడతాయి. థ్యాంక్ యూ.